బాగుంది సినిమా. యా హైలైట్స్ అంటే అంటే ఒక మెయిన్ డైలాగ్ చెప్పమంటారా? ఇవన్నీ నేను చెప్పను, నాకు గలీజ్ అనిపిస్తాయి. ఇదొకటే మెయిన్ ఉంది డైలాగ్. బాగుంది సినిమా అయితే. సినిమా గలీజ్గా అనిపించలేదు, డైలాగ్ అంతే. ఇది అంటే గలీజ్ అన్న వర్డ్ని కూడా మనం మంచిగా తీసుకోవచ్చు అప్పుడప్పుడు. అవును, బాగుంది బాగుంది. కామెడీ ఉంది మొత్తం. అంటే ఇందులో తన కొత్త వైపు చూసామంతే. ఇది కూడా చాలా బాగా చేశారు యాక్టింగ్. ఉందనుకుంటా. అంటే నేను ఇంతకు చెప్పే కదా, ఆ డైలాగ్ మంచిగా ఉంది. అంటే ప్రతిసారి ఆ డైలాగ్ వాడతారు కాబట్టి అది కొంచెం అనుకోవచ్చు. సాంగ్స్ కూడా బాగున్నాయి, కొన్ని ఉన్నాయి కానీ బాగున్నాయి. హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే స్టోరీ కొంచెం ఉంది కానీ మరీ అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. స్టోరీ జోక్స్ మాత్రం బాగున్నాయి. చాలా బాగుందండి సినిమా. చాలా మంచిగా నవ్వుకున్నాము, చాలా హ్యాపీగా నవ్వుకున్నాము. చాలా రోజుల తర్వాత అంటే రీసెంట్గా వచ్చిన సినిమాల్లో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాగా అయితే మనం పరిగణిస్తాను. ఎందుకంటే చాలామందికి నచ్చకపోవచ్చు కానీ నాకైతే చాలా పర్సనల్గా చాలా నచ్చింది. దీంట్లో ఒక చోట ఎమోషన్ క్యారీ చేయాల్సి వచ్చింది. ఎమోషన్ కూడా చాలా బాగుంది. సో సినిమా మొత్తం నవ్వుతూ మధ్యలో ఏడ్చేసాము అనంత స్థాయికి వెళ్ళిపోయాము. అంత బాగుంది నిజంగా. దీంట్లో విశ్వక్సేన్ గారి మార్క్ ఎక్కడా కనబడలేదు నాకు, మొత్తం అనుదీప్ మార్క్. సో మనం విశ్వక్సేన్ అంటే ఏమనుకుంటాము, మాస్కా దాస్, దాస్కా ధమ్కి అంతే. సో మాస్కా దాస్ అని చెప్పేసి మనం విశ్వక్సేన్ అంటాములే కానీ దీంట్లో మాస్ కాదు, కూల్ కామెడీ పర్సన్. సో ఒక మంచి ఫ్యామిలీ పర్సన్ లెక్క. అంటే ఫ్యామిలీని చూసుకోడు, గలీజ్గా ఉంటుంది ఇవన్నీ నాకు అంటాడు, కానీ ఆ గలీజ్గా ఉన్న దాంట్లోనే గలీజ్గా చూసుకుంటాడు, చాలా మంచిగా ఉంటుంది. సో జయకృష్ణ చాలా మంచిగా యాక్ట్ చేశాడు. అంటే సినిమా స్టార్టింగ్లో కనబడతాడు. ఆ స్టార్టింగ్లో కనబడ్డ పర్సన్ నీకు ఎక్కడ అంటే బోర్ కొట్టకుండా చాలా మంచిగా క్యారీ చేస్తాడు అతని క్యారెక్టర్ని. స్టార్ట్ అయ్యేది అతనితోనే, ఎండ్ అయ్యేది అతనితోనే సినిమా. సో అంత మంచిగా అంటే స్టార్ట్ అయ్యేది వాళ్ళ అమ్మ సర్జరీ ఎప్పుడు అని చెప్పేసి అయితే, ఎండ్ అయ్యేది వాళ్ళ అమ్మ సర్జరీ అని చెప్పేసి ఆ డబ్బుల కోసం అది అని చెప్పేసి చాలా మంచిగా క్యారీ చేశారు. చాలా బాగుందండి. భీమ్స్ అన్న చాలా మంచిగా కొట్టారు. నాకు లిటరల్లీ ధీరే తూ అని చెప్పేసి ఆ సాంగ్ ఉంది కదా, చాలా నచ్చింది, చాలా హార్ట్కి నచ్చింది, అంత మంచిగా ఉంది. లేదండి 1, 2 అని కాదు, చాలా చెప్పుకోగలం ఈ సినిమాలో. చాలా 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 బాగున్నాయి, అన్నీ చాలా బాగున్నాయండి. చెప్తారు కదా జయకృష్ణ స్టార్టింగ్లో రాగానే, అంటే మీ అమ్మకి ఆపరేషన్ చేయాలంటే నాకు డాక్టర్ అంటాడు అది. సో చాలా గలీజ్గా ఉంటుంది ఇవన్నీ చెప్పుకుంటే. ఈ సినిమాలో కూడా అదే డైలాగ్ ఉంటుంది, చాలా గలీజ్గా ఉంటుంది అని చెప్పేసి చాలా బాగుంటుంది సినిమా. ఒకసారి అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు, ఫ్రెండ్స్తో వెళ్ళి చూడొచ్చు. వ్యాలంటైన్స్ వీక్ కదా, రేపు వ్యాలంటైన్స్ డే కదా, గర్ల్ ఫ్రెండ్తో కూడా వెళ్ళి చూడొచ్చు. బ్రో కామెడీ సెన్స్ ఉన్నాడు, ఖచ్చితంగా చూడొచ్చు, ఖచ్చితంగా నవ్వే సినిమా. దీంట్లో ఏంటంటే నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఎలా అయితే మనం పక్కన కామెడీ వేసుకుంటామో దీంట్లో అందరూ కామెడీ అట్లా వేసుకుంటారు. ఒక డైరెక్టర్గా ఈ సినిమాని చాలా క్యారీ చేశారు. నీకు నార్మల్ ఒక మూవీ తీస్తారు అంతే, నార్మల్ అట్లా నడుస్తుంది. దాంట్లో ఏంటంటుంది కామెడీ బాగుంది, క్లైమాక్స్ ఓకే అంతవరకు బాగుంది. కామెడీ అండి, కామెడీ మొత్తం మోస్ట్లీ డైలాగ్స్ లైక్ సీన్స్ పైన సినిమా వెళ్తుంటుంది. ఎక్కువ స్టోరీ అవన్నీ ఎక్స్పెక్ట్ చేసి వస్తే మాత్రం ఓకే. లైక్ లాస్ట్ లైక్ తమిళ్ మూవీ కంటే కొంచెం బెటర్గానే ఉంది. లాస్ట్ ఓకే, మూవీ అయితే బాగుంది, యావరేజ్. అందరూ చూడొచ్చు డెఫినెట్గా. చాలా కామెడీ ఎక్కువ ఉంది. ఇదేదో నాగాశ్విన్ స్టోరీ అన్నట్టు చూపిస్తాడు లాస్ట్కి, బాగుంది. అనుదీపే హీరో, మూవీలో అనుదీపే హీరో. ఆ సినిమా అంతా కూడా చాలా పాజిటివ్గా వెళ్ళింది. కామెడీ వర్కౌట్ అయింది, ఎక్కడ రష్ కామెడీ లేదు, అన్నెసరీ సీన్స్ లేవు. తర్వాత ఏమంటారు, మోస్ట్లీ కామెడీ అనేటప్పటికి డబుల్ మీనింగ్ ప్రిఫర్ చేస్తున్నారు ఈ మధ్య సినిమాల్లో. ఈ సినిమాలో అయితే చాలా ప్యూర్ కామెడీ వైజ్ వెళ్ళింది, నచ్చింది సినిమా. విశ్వక్సేన్ కూడా కొత్త కనిపించాడు, న్యూ లుక్లో ఉన్నాడు, బాగున్నది. హీరోయిన్ కూడా కొంచెం బాగా చేశారు, కాంబినేషన్ బాగుంది. డైలాగ్ వైజ్, ఇంటరాక్షన్ వైజ్ బాగుంది. మూవీ బాగుంది, చాలా మేము బాగా ఎంజాయ్ చేసినాం యాక్చువల్గా. ఎలివేషన్స్ అని కానీ కామెడీ బాగుంది, విశ్వక్సేన్ యాక్టింగ్ కానీ, హీరోయిన్ కానీ, ఆ డెలివరీ కానీ అన్నీ బాగున్నాయి యాక్చువల్గా. మా ఫ్రెండ్స్ తోటి వచ్చినాం, బాగా ఎంజాయ్ చేసినాం మేము. కనపడుతుంది ప్రతి ఎవ్రీథింగ్ అనుదీప్ కనిపిస్తాడు మనకి. అక్కడ డైలాగ్ వచ్చే దాంట్లో ప్రతి దాంట్లో అనుదీపే కనిపిస్తాడు మనకి. ఇట్లా మాట్లాడాలంటే చాలా గలీజ్ అనిపిస్తుంది అండి, కానీ మాట్లాడాలి, తప్పదు. సినిమా కోసం చెప్పాలంటే తప్పదు కదా. సూపర్, ఇది సినిమాలో డైలాగ్. ఓకే, పాస్ ఆన్, నేను పాస్ చేస్తాను. అది డైలాగ్
సో అన్నీ బాగున్నాయి, యాక్చువల్గా వర్కౌట్ అయింది మంచిగానే. కామెడీ టైమింగ్ కానీ డైలాగ్ డెలివరీస్ కానీ అన్నీ బాగున్నాయి. మూవీగా గలీజ్గుంది అంటే ఇందులో అది ఆ హీరోలో ఊత పదం అది బాగుంది అనే దానికి గలీజ్గుంది అనే పదం వాడాడు. చాలా తమాషాగా ఉంది ఫిలిము, ఫన్ ఫిలిము. ఎక్కడ కూడా ఆయన నాగవంశీ గారు చెప్పినట్టు ఇట్స్ అ లైట్ హార్టెడ్ మూవీ. హెవీ కథ, అద్భుతమైన ట్విస్టులు, సస్పెన్స్ అలాంటివి ఏమి ఉండవు. సరదాగా సాగిపోయే కదా. ఫ్యామిలీ అంతా రండి, పాప్కార్న్లు కూల్ డ్రింకులు కొనుక్కొని థియేటర్లో కూర్చోండి, ఎంజాయ్ చేయండి. ఇందులో యాక్చువల్గా అదే చెప్పబోతున్నా. ఇందులో అనుదీప్ పక్క చిచోరా లేబర్ లోకల్ గ్యాంగ్ ఫేస్ లాగా చేశాడు. ఎలా ఉంటుందంటే అంటే ఈ ఊర్లో బాగా చిచ్చోరా పక్క వేస్ట్ క్యాండిడేట్ ఎవరు ఉన్నారనగా నవదీప్ టక్కమని తిరుగుతాడు. అనుదీప్ తిరిగి కళ్ళజోడు సర్దుకుంటాడు, యూ అంటూ ఉంటాడు, చిల్లర మాటలు. పాపం డైరెక్టర్ ప్రొడ్యూస్, ఇందులో ఒక హీరోయిన్ క్యారెక్టర్, ఒక లేడీ ప్రొడ్యూసర్ అనమాట. ఈయన డైరెక్టర్. వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటే వెనక నుంచి యూ అని అరవడం, చీప్ బిహేవియర్, లేబర్ బిహేవియర్, చాలా బాగా చేశాడు. ఫన్నీగా ఉంది. ఇందులో ప్రొడ్యూసర్ నాగవంశీ గారు క్యారెక్టర్ వేశారు. హీరో ఫోన్ చేసి, సార్ మనం అనుకున్నాం కదా సినిమా, నేను కామెడీతో రెడీ అయిపోయాను సార్ అంటే, ఇంకా వేరే స్టోరీ ఏమైనా ఉందమ్మా అంటే, ఇంకోటి ఉంది సార్ అంటే, నువ్వు ఇప్పటివరకు చేయని సబ్జెక్ట్ ఏంటమ్మా అంటాడు. థ్రిల్లరు నాకు అంత టచ్ లేదంటే అదే చేద్దాం అనుకుంటున్నాను నేను ఇప్పుడు. అంటే మాస్ చేసిన విశ్వక్ లైలాలో కామెడీ, రాకీలో మెకానిక్ రాకీలో కామెడీ, చాలా మూవీస్లో కామెడీ టచ్ చేశాడు. నాకేమనిపిస్తుంది అంటే మన ఆయన బాడీలో చిన్న ఆరోగెన్స్, ఒక ఎటకారం కనిపిస్తుంది. దాన్ని బాగా క్యాప్చర్ చేశాడు అని చెప్పి. అతను ఏం చేస్తాడంటే మీలోని ఒరిజినల్ ట్రైట్ తీసుకొని దాన్ని జాగ్రత్తగా వాడుకుంటాడు. సో ఆ బాడీలో ఉండే పొగరు అది అంటే మనకు తెలుసు కదా, ఆయన ఆరోగ్యంగా ఒక 5 ఏళ్ల క్రితం ఎలా మాట్లాడేవారు అగ్రెసివ్గా. ఆ స్ట్రీక్ని పట్టుకొని ఒక పొగరుబోతు డైరెక్టరు, ఓవర్ అంబిషియస్, ప్రాక్టికల్ ప్లానింగ్ లేకుండా ఎట్లా ఉండేవాడితో ఒక రిఫైన్డ్, వెల్ ఎడ్యుకేటెడ్ ఒక అమ్మాయి ప్రొడ్యూసర్, వీళ్ళిద్దరి మధ్యన ఎట్లా ఉంటుంది అనేది చాలా బాగా క్యాప్చర్ చేశాడు. అనుదీప్ గారు బయోపిక్ కాకపోయినా ఖచ్చితంగా ఆయన లైఫ్ వ్యవహారాలు కనిపిస్తాయి. ఇప్పుడు అతను డైరెక్ట్ చేసినప్పుడు ఉంటాయి కదా. మేమైతే 0 ఎక్స్పెక్టేషన్స్ వచ్చామన్న. విశ్వక్సేన్ మీద అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు కాబట్టి కాలేజ్ బంగుటి కూడా వచ్చినాం మేము. కానీ ఇంటర్వెల్ సీన్కే మన డబ్బులని పైసా వసూలు అయిపోతుంది బ్రో. కాలేజ్ ఏముంది, ఈరోజు కాకపోతే రేపైనా పోతాం, మనం రేపైనా చదువుతాం, సెమ్ముకైనా చదువుతాం. సినిమాలు మాత్రం ఇక్కడికి వచ్చాయి చూడాలి. అందుట్లో అనుదీప్కి ఏవి డైలాగులు ఉన్నాయి అసలు. మీరు చెప్తున్నా ప్రతి ఒక్కరికి వెళ్ళండి, నవ్వి చచ్చిపోకపోతే నన్ను అడగండి బ్రో. ఇంటర్వెల్కే మీ డబ్బులన్నీ అయిపోతాయి బ్రో. మళ్ళీ మీరు తర్వాత సెకండ్ హాఫ్కి మళ్ళీ మీరు డబ్బులు ఇచ్చి కూర్చుని ఎలా ఉంటుంది బ్రో. క్లైమాక్స్ కొంచెం అటు ఇటు అయినా కానీ ఎండింగ్ మాత్రం మళ్ళీ సూపర్ ఉంది బ్రో. ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉంది. దానికైతే ఫస్ట్ డే ఫస్ట్ టికెట్లన్నీ నేను కొనిపిస్తాను అందరికి. ఎలివేషన్స్, మనం అనుదీప్ సినిమా ఎలివేషన్స్ ఎందుకు చూస్తామండి, కామెడీ చూసి వస్తాం కదా. ఇంటర్వెల్ దగ్గర కామెడీ, క్లైమాక్స్లో కొంచెం డౌన్ అనేట్టు ఉన్నాయి, ఎండింగ్కి మళ్ళీ అదొక పంచ్. మళ్ళీ విశ్వక్సేన్ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. కాయడు లోహర్ కూడా అండి, తన క్యారెక్టర్కి సూపర్ ఉంది అసలు. నెగిటివ్ ఇచ్చేటోళ్ళు ఎక్కడైనా ఉంటారండి, మేము స్టూడెంట్స్ అండి. మేము పొద్దుపొద్దున బంగొట్టి మరి వచ్చాము, పొద్దుపొద్దున షోకి కూడా. నెగిటివ్ ఇచ్చేటోళ్ళు ఇచ్చుకొని మనం నవ్వుకోవడానికి వస్తామండి. నేను అనుదీప్ కేవ్ కోసం వచ్చానండి. చాలా పెద్ద ఫ్యాన్ ఆయనకి, జాతిరత్నాల నుంచి నేను ఫ్యాన్ అండి ఆయనకి. సూపర్ అండి అసలు. ఇంటర్వెల్ దాకా మీరు నవ్వుతూనే ఉంటారు. క్యామియో నాకు అంత ఎక్కలేదండి, కానీ బాగానే ఉంది ఆయనకి ఇచ్చిన దానిలో. ఆయన రాకుండా ఉండడం బెటర్. కానీ విశ్వక్సేన్ది మళ్ళీ జయకృష్ణ ఉన్నాడు కదా, ఆడి కామెడీ అసలు సూపర్ అండి. సినిమా మొత్తానికి వాడే ప్లేస్ అసలు. విశ్వక్సేన్ కన్నా కూడా వాడే ప్లేస్ అనిపిస్తుంది నాకైతే. అసలు సూపర్ ఉంది సినిమా. అందరికీ నచ్చుతుందండి సినిమా. మెయిన్లీ కాలేజ్ స్టూడెంట్స్కి అయితే ఇంకా నచ్చుతుంది. నవ్వుకోవచ్చు, మంచిగా వచ్చింది, దానికి ఎంటర్టైన్ అవ్వచ్చు అండి అందరూ. బెస్ట్ మూవీ. రేపొద్దున మళ్ళీ కపుల్స్ కూడా వస్తారు, వాళ్ళకైతే చెప్తున్నా, మీరు నవ్వి మీరు విడిపోతారు, అంత నవ్వుతారు మీరు. అదే ఆపరేషన్ చేయాలని అంటే నాకు ఆపరేషన్ రాదు కానండి, అప్పుడు డాక్టర్ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడండి, ఆ ఎక్స్ప్రెషన్కి అసలు నవ్వుతాం మనము. అనుదీప్కి వచ్చినప్పుడు తక్కువ ఉంటుంది, కానీ ఎండింగ్ మాత్రం కామెడీ బాగుంటుంది. మళ్ళీ ఇంటర్వెల్ దగ్గర కూడా సూపర్ ఉంటుంది. మళ్ళీ మెయిన్ ఇంటర్వెల్స్ ఏనండి అసలు మొత్తం లాగింది. మీ తాత ఫోటో ఎందుకు లేదంటే నాకు మీ తాత నచ్చలే, ఆ ఫోటో చీప్గా ఉంది. టైము జనాలు ఇంట్లో ఉండి తర్వాత ఒకసారి బయటకు వచ్చి ఒక కామెడీ సినిమా ఎంటర్టైన్ అయ్యారు తప్ప, జాతిరత్నాలు అనేది ఓకే, కామెడీ ఓకే, బట్ ఇందులో ఆ ఆర్గానిక్ కామెడీ కూడా వర్కౌట్ అవ్వలేదు అన్నది. జనాలు నవ్వాలి అనిపించే ఒక ఆర్గానిక్ కామెడీ ఈ సినిమాలో జనరేట్ అవ్వాల. అంటే కథ అక్కర్లేదు, కంటెంట్ అక్కర్లే, కానీ ఆ నవ్వించాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా ప్రాపర్గా చేయలేదు. కానీ టీజర్ ట్రైలర్స్ లో వన్ లైనర్లు బాగానే పేలినట్టున్నాయి కదా. ఎక్కడ పేలన్నా టీజర్ లో వచ్చినప్పుడు నాకు అది కూడా పేల సీన్ కానీ విశ్వక్ చెప్పే సీన్లు కానీ సెంటిమెంట్ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదన్నా.
లేదు సెంటిమెంట్ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. మీరు అసలు ఎక్కడ డిసప్పాయింట్ అయ్యారు మూవీలో? నవ్వాలి. నేను ఇప్పుడు అనుదీప్ గారి సినిమా అంటే దేనికి వస్తుంది చెప్పండి? కామెడీ కోసం వస్తుంది. మరి అది నవ్వు రానప్పుడు ఇప్పుడు నేను నవ్వలేదు, నాకు నవ్వు రాలేదు, నేను యాక్సెప్ట్ చేస్తా. నేను ఏదో చెప్పాలనుకున్నా పోనీ నాది రాలేదు అనుకోవచ్చు. బలవంతంగా నవ్వాలని చూసినా నా పక్కన ఉన్న వాళ్ళు ఎవరన్నా నవ్వాలిగా. థియేటరే నవ్వలేదు కదా, థియేటర్లో నవ్వాలన్నప్పుడు నేను ఎలా నవ్వుతా? ఇప్పుడు నాకు డౌట్ ఉంటుంది. నేను ఒక్కొక్క సీన్ అబ్జర్వ్ చేసుకుంటాను, నాకే నవ్వు రావట్లేదా, నాకు హాస్య గ్రంథులు చచ్చిపోయలేదు, పక్కన వాళ్ళు నవ్వుతుంటే నేను ఏంటి ఇలాగానే నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటా. బట్ ఈ సినిమాలో ఎవరు నవ్వలా. ఓవరాల్ గా ఇప్పుడు లైలా తర్వాత మళ్ళీ విశ్వక్సేన్ కి డిసప్పాయింట్, కంప్లీట్ గా డిసప్పాయింట్మెంట్. పెర్ఫార్మెన్స్ వైజ్ ఈజ్ గుడ్. పెర్ఫార్మెన్స్ ఎందుకంటే అదే చెప్తా అంటే మన విశ్వక్సేన్ గారిని ఇలా నవ్వడంలో ఎప్పుడు చూడలే మనం. ఈ కంప్లీట్ కామెడీ రోల్లో మనం ఎప్పుడు చూడలే. ఆ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఆయన దగ్గర నుంచి చాలా బాగా వర్కౌట్ అయింది. దట్ వాజ్ రియల్లీ గుడ్. అంటే డైరెక్టర్ ఇంకా బాగా వాడుకోవాల్సిందా? డైరెక్టర్ వాడుకోవడం ఏం లేదు, పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. కంటెంట్ కామెడీగా అంటే ఆర్గానిక్ కామెడీ ఉండాలన్నా. ఇప్పుడు మన నలుగురు ఫ్రెండ్స్ ఉండి మనం నవ్వుకుంటూ జోక్ తక్కువ పంచ్ పడితే ఆటోమేటిక్గా అందరూ నవ్వుతారు. ఆ పంచెస్ నార్మల్గా మన రెగ్యులర్ కామెడీ లేదు, ఆర్గానిక్ కదా. జబర్దస్త్ కామెడీ అంటాం కదా, జబర్దస్త్ కామెడీ కంటే కూడా ఘోరంగా ఉంది అనిపించింది. ఫంకీ మూవీ అంటే ఈ సినిమా విశ్వసేన్ కెరియర్లో ఇది ఒక మంచి కామెడీ సినిమా. ఎందుకంటే ఎప్పుడు మాస్ క్యారెక్టర్లో చూస్తాం, ఒక మాస్, ఒక సెంటిమెంట్, ఒక ఫ్యామిలీకి. ఈ సినిమా ఏంటంటే ఫంక్ అంటే జర ఒక మాస్ క్యారెక్టర్ కాకుండా ఒక మాస్గా, ఒక కామెడీగా రెండు క్యారెక్టర్లు పోషించిండు ఆయన. ముందుగా యాడ్సాప్ అని చెప్పవచ్చు ఆ క్యారెక్టర్ ఒప్పుకున్నందుకు కూడా. ఆ కథ తగ్గట్టు స్టోరీ కూడా అంత బాగా తీసిండు డైరెక్టర్ గారు. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. డైరెక్షన్ మాత్రం ఇచ్చి పడేసిండు. మెయిన్ హీరోయిన్స్ కూడా ఇక్కడ చాలా బాగా చేశారు. డ్యాన్స్ కానీ అలా యాక్టింగ్ పరంగా కానీ ఎక్కడ తగ్గల హీరోయిన్స్ కూడా సూపర్ చేశారు. హీరోయిన్స్ కూడా మెయిన్ చెప్పాలంటే మన దిల్ రాజు గారు కనిపిస్తారు ఒక షాట్లో. ఆయన కూడా యాక్టింగ్ చేసిండు, ఒక సీన్లో కనిపిస్తాడు. ఆయన కూడా చాలా బాగా అనిపించిండు. ప్రతి ఒక్క సీన్ ఎంజాయ్ చేస్తాం. మొన్న సంక్రాంతికి వచ్చినప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ కూడా అది కామెడీ సినిమా, పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇప్పుడు కూడా కామెడీతో వచ్చింది, ఇది కూడా బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే ఇప్పుడు ఉన్న యూత్కి ఏంటంటే కామెడీ ఉండాలి, సెంటిమెంట్ ఉండాలి. అవి రెండు అన్నీ బాగున్నాయి. డైలాగ్స్ అంటే ఒక సెంటిమెంట్ డైలాగ్ ఉంటుంది, యాక్టింగ్ బాగుంటుంది. ప్రతి ఒక్క సీన్ మనం ఎంజాయ్ చేస్తాం. ఈ సినిమా మాత్రం నిజంగా చెప్తున్నా, విశ్వక్సేన్ గారు బ్లాక్ బస్టర్ మూవీ కొట్టారు, మీరు ఎక్కడ తగ్గలేరు. ముందుగా డైరెక్టర్ గారికి హ్యాట్సాప్, సక్సెస్ఫుల్. ఇది మాత్రం నిజంగా చెప్తున్నా, అందరు ప్రెస్ మీద కలుచుకొని బ్లాక్ బస్టర్ డైలాగ్ అని చెప్పలే, మన సినిమా బ్లాక్ బస్టర్ సూపర్ అనమాట. మనకి అంటే మాస్ లేదండి, మీరు అనుకుంటున్నారేమండి అట్టర్ ఫ్లాప్, మేము అనుకోవట్లేదండి. ఎవరికి ఇప్పుడు 10 మందిలో అందరూ నచ్చాలని లేదు కదా. సో నా పరంగా నాకు ఓకే, నా కామెడీ నచ్చింది. అట్ ది సేమ్ టైం లాస్ట్ ఒక సెంటిమెంట్ ఉంటుంది మదర్తో, అది నచ్చింది. ఆ నెక్స్ట్ వన్ మధ్యలో ఇంకోటి చెప్తాను మీకు. ఇక్కడ ఏమైపోయిందంటే జనాలు కొంచెం ఎందుకు నచ్చి ఉండదంటే, ఒక పర్సన్ సినిమా కోసం కష్టపడే పర్సన్ అండి, ఓకేనా. ఆ పర్సన్ ఏంటంటే కొంచెం ఎమోషనల్గా తీసుకెళ్ళి కానీ చూపించుంటే మాత్రం ప్రతి ఒక్కరికి ఏమైపోయినది, అరే సూపర్ హైలైట్ రా అంటారు. ఇక్కడ ఏం చేశాడు మనోడు, నవ్వుకోవాలి, నవ్వించాలి జనాల్ని. స్ట్రెస్తో ఉన్న వాళ్ళందరూ మన సినిమాకి వస్తే స్ట్రెస్ ఫీల్ అవ్వాలి అని అనుకున్నాడు. కాబట్టే ఆ సీరియస్నెస్ని కూడా కొంచెం కామెడీ వెళ్ళి తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి ఎవరికి అర్థం కాల. అర్థమవుతుందా? స్టోరీ రొటీనే అండి, స్టోరీ కొత్తగా అయితే ఏం లేదు, అదే చెప్పేస్తున్నాం కదా. సాంగ్స్ కూడా యావరేజ్, సాంగ్స్ నాకేం పెద్ద నచ్చల, సాంగ్స్ అయితే యావరేజ్. కేవలం ఏంట్రా అంటే మనోడు కామెడీ చాలా బాగుంది. క్రిన్స్ కామెడీ అని చెప్పి కొంతమంది డైలాగులు వేస్తున్నాడు స్టైల్ కోసం, అస్సలు అది క్రిన్స్ కామెడీ నాకు అనిపించలా. ఓకేనా, ఏంటండి అసలు కంపారిజన్ ఎందుకండి, అది వేరు, వద్దండి కంపారిజన్ వద్దండి. నా పరంగా కంపారిజన్ నేను చేయను. అర్థమవుతున్నా, ఎవరి థీమ్ వాడిది, ఏ హీరోయిజం ఇది ఉంటుంది. ఇప్పుడు విశ్వక్సేన్ది మీరు ఏదో సినిమా ఉంటుంది, అదేదో యాక్షన్ సినిమా ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి దీనికి కలుపుతారు, మీరు కలపరు కదా. కంపారిజన్ వద్దు సినిమాలకి, ఎందుకంటే ఇలా కంపారిజన్ చేసి సగం సంగన అయిపోతున్నాయి. అర్థమవుతుందా? మీడియా వాళ్ళు ఎప్పుడు కూడా ప్లీజ్ కంపారిజన్ చేయొద్దు. సినిమా ఎలా ఉందని అడగండి, బంగారంగా చెప్తాను, అడగండి. అవునండి, ఫస్ట్ టైం ఏం కాదండి, ఆయన మామూలుగా సినిమాల్లో కామెడీ ఉంటుంది, కాకపోతే ఫుల్ అంత ఉండదు. ఎస్ అదే అండి, బాగా అనిపించిందండి నిజంగా చెప్తాను. ఆయన పరంగా ఆయన న్యాయం చేశాడు. హీరోయిన్ గారు అయితే వేరే లెవెల్, హీరో గారి కంటే కూడా హీరోయిన్ గారికి ఎలివేషన్స్ ఎక్కువ పెట్టారు. అదేందో నాకు అర్థం కాలేదు. ఎస్ లేదు చాలా బాగా అనిపించింది ఇద్దరు. అంటే కెమిస్ట్రీ పరంగానే మీకు అర్థం కాని విషయం ఏంటంటే, అక్కడ అంత అంటే స్టోరీ మీకు చూసేది వస్తుందండి లోపల. సో కెమిస్ట్రీ అనేది మనకి ఏంటంటే ఎండింగ్ వరకు కూడా న్యాచురల్గా తీసుకెళ్ళిపోయారు. కాబట్టి కెమిస్ట్రీ పరంగా అంతేమీ లేదు. ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారండి నాకు తెలిసినంత వరకు. ఓన్లీ లవర్స్ వచ్చి చేయాలంటే అవ్వదండి, ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే తీశారు మూవీ. ఇదైతే చెప్పగలరు సార్. అవును, కొంచెం అండి
కొంచెం నేను మరీ అంత ఓన్ లేపట్లేదండి, నాకు నచ్చినంతలో కొంచెం. ఎస్, ప్రతి ఒక్కరు వచ్చి ఒక్కసారి వచ్చి వాచ్ చేయడానికి ఏ ప్రాబ్లం లేదండి, బంగారంగా వచ్చి వాచ్ చేయొచ్చు. కొత్త విశ్వక్సేన్ చూడొచ్చా? అనుదీప్ గారి మార్క్ ఎప్పుడు ఉంటుందిలేండి, అది వేరే విషయం. ఫన్ అంటే చూడొచ్చా ఈ సినిమాతోటి? ఎస్ 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 అదైతే ఉందండి. అండ్ డ్యాన్స్ కూడా బాగానే వేశారు, సాంగ్స్ కొంచెం చూసుకుంటే బాగుండేది అని అనిపిస్తుందండి. పెద్ద ప్రొడ్యూసర్ గారి క్యామియో ఉందని చెప్పి ఒక స్టార్ట్ లో వస్తున్నారు. అంటే లేదండి, దిల్ రాజు గారు, హరిశంకర్ గారు వీళ్ళందరూ వచ్చారండి, వచ్చారు. సో వాళ్ళది కూడా చాలా బాగా అనిపించింది. వాళ్ళు వచ్చిన ఫ్రాక్షన్ సెకండ్స్ అయినా సరే వాళ్ళకి ఇచ్చిన పంచ్ డైలాగులు ఉన్నాయి, అవి చాలా బాగా వెళ్ళినాయి. నేనైతే నవ్వుకున్నా. అంటే మిగతా వాళ్ళు నవ్వు రాకపోతే నేనేం చేస్తాను, ఎవరి కామెడీ టైమింగ్ వాళ్ళది. యూత్ కానీ ఫ్యామిలీ వాళ్ళు కానీ సినిమా చూడాలంటే మీరు ఏం చెప్తారు ఫంకీ గురించి? వన్ వర్డ్ లో అంటే వన్ వర్డ్లో ఏంటంటే సినిమా బాగలేదని చెప్పితే చాలా గలీజ్గా ఉంటుంది. నిజంగానే సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయొచ్చు. సో మీరు అస్సలు గలీజ్ ఫీల్ అవ్వకుండా వచ్చి చూడొచ్చు.